రాష్ట్రంలో మహిళలకు అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. రాష్ట్ర మహిళలకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎస్హెచ్జిలో మహిళా స్వయం ఉపాధికి మరో కొత్త పథకం. రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మంది మహిళలకు ఎంపిక. డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్లో నైపుణ్యం ఉన్న మహిళలకు ఛాన్స్. జూన్ 8న ప్రారంభించేందుకు మెప్మా సన్నాహాలు. మీ సేవా కేంద్రాల్లో అందించే వివిధ రకాల డిజిటల్ సేవల్ని ఇకపై డీజీ లక్ష్మి పథకానికి ఎంపికైన స్వయం సహాయక మహిళలు అయితే అందించనున్నారు. ఈ మేరకు వారికి కామన్ సర్వీస్ సెంటర్లకు సంబంధించి మంజూరు చేస్తారు. దీనికి సంబంధించిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ చురుగ్గా అడుగులైతే వేస్తుంది. జూన్ 8వ తేదీన నుంచి కామన్ సర్వీస్ సెంటర్లు ప్రారంభం కాబోతున్నాయి. చంద్రబాబు గారు అయితే ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే ఇందులో ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల్లో 3 ఏళ్ళు తప్పనిసరిగా పొదుపు చేసి ఉండాలి. 21 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. డీజీ లక్ష్మి పథకానికి ఎంపికైన మహిళలకు 2 లక్షల రుణం అయితే ఇస్తారు. ఈ మొత్తంలో డిజిటల్ సేవలు అందించేందుకు గాను కంప్యూటర్ అవసరమైన పరికరాలను కొనుగోలు చేస్తారు. ఇంకా మిగిలిన మొత్తంలో కామన్ సర్వీస్ సెంటర్లో జిరాక్స్ వంటి ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. సిఎస్సి సేవలు అందించే ఈ గవర్నెన్స్తో మెప్మా త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటుంది. 2 లక్షల లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే ముఖ్యంగా ఇందులో భాగంగా ఎస్హెచ్జిలో డిగ్రీ అంటే ఎవరైతే ఈ గ్రూపులో మహిళల సంఘాల్లో ఉన్నారో డ్వాక్రా మహిళలు వారు డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్పై పూర్తి అవగాహన ఉన్న వారిని డీజీ లక్ష్మి సేవలకైతే ఎంపిక చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని స్లమ్ లెవెల్ సమైక్య పరిధిలో 25 స్వయం సహాయక సంఘాలు ఉంటాయి. వీటి పరిధిలో 250 మంది సభ్యులు అయితే ఉంటారు. ఇందులో ఒక్కో ఎస్హెచ్జి నుంచి ఒక్కో మహిళను డీజీ లక్ష్మి సేవలకు ఎంపిక చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే వేస్తుంది. స్వయం ఉపాధి పథకాల పట్ల అవగాహన పెంచుతుంది. ఇందులో భాగంగా సిఎస్సి సెంటర్ల ఏర్పాటు ద్వారా మహిళలకు ఉపాధి కల్పించేందుకు అయితే మెప్మా ప్లాన్ చేస్తుంది. డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ నైపుణ్యం ఉండి స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు డీజీ లక్ష్మి పథకం ద్వారా ఆదాయ మార్గాలను ప్రభుత్వం బాటలు అయితే వేస్తుంది. ఎస్హెచ్జి మహిళల్లో హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒక్కో సెంటర్లో 2 నుంచి 3 ఉపాధి పొందే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఒక్కో సెంటర్ ద్వారా నెలకు 30,000 నుంచి 40,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక సిఎస్సి సెంటర్లో సేవలు అయితే ఎలా ఉంటాయంటే సిఎస్సి సెంటర్లో ప్రజలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు, పాన్ కార్డు, ఈ ఆధార్ లెటర్ డౌన్లోడు మరియు ప్రింటింగ్ వంటి అనేక సేవలు అయితే అందిస్తూ ఉంటాయి. కామన్ సర్వీస్ సెంటర్ డిజిటల్ ఇండియా కార్యక్రమం యొక్క ఒక ముఖ్య భాగం. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు డిజిటల్ సేవలు అందించడంలో సహాయపడతాయి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, జనన మరణ ధృవీకరణ పత్రాల మంజూరు, బ్యాంక్ ఖాతా తెరవడం, డబ్బులు డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం, ఇతర బ్యాంకింగ్ లావాదేవీలు వంటి అన్ని సౌకర్యాలు చేయొచ్చు. విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్లు, డిప్లొమాలకు, కోర్సులకు నమోదుకు, ఇలా ఆరోగ్య సేవలు, వైద్య బీమా పాలసీలు, ఇతర ఆరోగ్య సేవలకు సంబంధించి కూడా వ్యవసాయ సేవలు కూడా ఇవైతే అందించవచ్చు అనమాట. సో ఇలా మొత్తం అన్నీ కూడా అందించవచ్చు. మొత్తం మీద ఏది ఏమైనా సరే రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు. డీజీ లక్ష్మి అనే కొత్త పథకంతో ఒక్కొక్కరికి 2 లక్షలు అయితే ఇస్తున్నారు. సో నెలకి 40,000 వరకు కూడా సంపాదించుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారన్నమాట. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో